యాక్ట్ 24/7 ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక పుణ్యధామాల దర్శిని మన ఊరి ఆలయ కార్యక్రమానికి స్వాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడు కొలువైన మరో అద్భుత క్షేత్రం గూడూరులో కొలువై ఉన్న శ్రీ సాయిబాబా మందిరం. అంతటా వ్యాపించి ఉన్న ఆ మహిమాన్విత మూర్తి కొలువైన క్షేత్రం గురించి ఈనాటి మన ఊరి ఆలయ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. సాయి సర్వాంతర్యామి. ఆయన అంతటా వ్యాపించి ఉన్నారు. అంతటి మహిమాన్విత స్వరూపుణ్ణి ఆరాధించడానికి షిరిడీయే వెళ్ళవలసిన పని లేదు. మనం ఉన్న చోటే బాబావారిని త్రికరణ శుద్ధిగా స్మరించుకోవచ్చు. అయితే భగవంతుని విగ్రహం మన ముందు ఉంటే మనోనిగ్రహం నిలబడుతుందన్న నమ్మకం మనది. అందుకే దైవ మందిరాల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాం. వాడవాడలా బాబా మందిరాలను నిర్మించి ప్రతినిత్యం పూజలు జరుపుతున్నాం. బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. సాక్షాత్తు త్రిమూర్తుల సంగమ సహితమైన దత్తాత్రేయ అవతారమే శ్రీ షిరిడీ సాయిబాబా వారు. మానవ రూపంలో భూమిపై అవతరించి మనుషుల మనోమాలిన్యాన్ని తన అద్భుత బోధనల చేత శుద్ధి చేసిన పరమాత్ముడు శ్రీ షిరిడీనాథుడు. ఏలే స్వామి మేలుకోవయ్యా. అంతేకాదు సత్కర్మల ఆచరణలో కూడా శ్రద్ధ సబూరి తప్పనిసరి అని ఆచరించి ప్రకటించిన దివ్య పురుషుడు శ్రీ సాయిబాబా. ఆ మహనీయుడు కొలువైన మందిరాలు భక్తజనుల విశేష పూజలు అందుకుంటూ దివ్య తేజస్సుతో నిరంతరం ధార్మిక సౌరభాలను విరబూయిస్తూ పరమ పవిత్ర పుణ్యక్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. ప్రశ్న వేయకుంటే మంచిదే, ఇద్దరికి పెద్ద కొడుకంటే ముద్దేలే తండ్రికి. అందుకనే గుండె నీ గురు పీఠమైనది, ఆరాధ్య దైవమని కొనియాడుతున్నది. అంతకు మించిన భాగ్యమేదిరా బాబా, లేలే బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. రవితేజ కిరణమే నీ శరణు కోరు. శ్రీ సాయినాథుని దర్శనం అద్భుతమైన ఆధ్యాత్మిక భావస్పర్శనం. శ్రీ సాయినామ స్మరణ సకల పాపహరణం. శ్రీ సాయి సంకీర్తన పరమపద సోపానం మార్గదర్శనం. నేడు శ్రీ షిరిడీ సాయినాథుని దివ్యనామ స్మరణం చేయని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై, అలా భక్తుల పుణ్యదేవతగా జగద్గురువుగా శ్రీ సాయినాథుడు పూజలందుకుంటున్న పరమ పావన క్షేత్రమే గూడూరులోని శ్రీ షిరిడీ సాయినాథుని మందిరం. ఆపదలతో అల్లాడిపోయేవారు
దీర్ఘరోగాలతో తల్లడిల్లిపోయేవారు మాకు ఎవరూ లేరు బాబా అని సాయిని వేడుకుంటే అన్నీ తానై వరమిస్తాడు. నమ్ముకున్న వారికెల్లా నారాయణాత్మవై కుమ్మరించు వరములే సుఖ శాంతి నెలవులై వెన్నటి నుండి లోటే లేదుగా బాబా లేలే బాబా నిద్దురలేవయ్యా. శ్రీ సాయినాథుణ్ణి ప్రార్థిస్తే చాలు మీకు నేనున్నానంటూ అభయహస్తం అందిస్తాడు. కష్టాలు కరిగించి ఆనందమయ జీవితానికి బంగారు బాటలు పరిచే అపర కరుణాహృదయులు ఈ మందిరంలో వెలసిన శ్రీ సాయిబాబా వారు. బాబా లీలలతో అఖండ ఆరాధనతో అపూర్వ వరాలతో విరాసిల్లుతోంది గూడూరులోని శ్రీ సాయినాథుని మందిరం. సాయి బాటలో నడిచిన మహాత్ములు, పూజనీయులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ మందిరానికి వస్తున్న గురుభక్తులు కూడా అపర సాయి స్వరూపులుగా ధార్మిక చింతనను వాడవాడలా రగిలిస్తున్నారు. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రవణం ఉత్తర ప్రియాంతరుం కల్పవృక్షాధితాం సాదయతాం నమామీశ్వరం సద్గురుం శ్రీ సాయినాథం. జిల్లాలోని సాయినాథుడు కొలువైన పరమ పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన గూడూరులోని శ్రీ సాయినాథుని దివ్యమందిరం బాబావారి అద్భుత లీలలకు వేదికగా నిలుస్తోంది. మనోమాలిన్యాలను పోగొట్టే తేజోమయ మూర్తిగా బాబా ఇక్కడ దర్శనమిస్తారు. పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం, పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం, ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురుపీఠం. రమణీయ పుష్ప బృంద మాలికలతో పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకర వాతావరణంలో నిలువెత్తు సచ్చిదానంద స్వరూపమై శ్వేతవర్ణంలో మెరిసిపోతున్న సాయినాథుణ్ణి దర్శించిన భక్తులు ఆధ్యాత్మిక అలౌకిక అనిర్వచనీయమైన ఆనందానుభూతికి లోనవుతుంటారు. ఈ ఆలయంలో ఒక అద్భుతమైన అద్వితీయమైన శక్తి ఏదో భక్తుల ప్రశాంత చిత్తాన్ని మేల్కొలిపి మానవీయతలోని మాధుర్యాన్ని అందిస్తుంది. బాబావారి దివ్య మహిమలు చాటే వాక్యాలు కూడా ఈ మందిరంలో అక్కడక్కడా కనిపిస్తాయి. Sai
అనుకోవద్దని భక్తుల చూపుల్ని తాకి వారిని ప్రేరేపించే నిత్య సత్యాలు ఈ వాక్యాలు. ఈ మందిరానికి వస్తున్న భక్తులు సాయినాథుని దివ్య వాక్యాలను ఆశయాలను తెలుసుకుని ఆ విధంగా బాబావారి బాటలో నడుస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సాయినామ భజన, సాయినామ సంకీర్తన వ్యాప్తికి కారణభూతులవుతూ ఎప్పుడూ బాబావారి అనుగ్రహాన్ని కటాక్షాన్ని పొందుతున్నారు. నా పేరు సురేఖ, మాది గూడూరు. సాయినాథాయ నమః. సాయినాథుని గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఆయన చెప్పిన ప్రతి వాక్యము సత్యమే. మనం ఏదనుకున్నా దానికంటే ఆయన 10 రెట్లు ఎక్కువగానే ఇస్తున్నారు. ఆయన గురించి ఒక కోరిక నెరవేరినప్పుడు ఆయన గురించి నిరాశ పడకుండా ఆయన ఇచ్చే ఫలితం కోసం ఎదురు చూడాలి మనము. అప్పుడే మనకి మంచి రిజల్ట్స్ వస్తుంది. కాబట్టి ఆయన భక్తి శ్రద్ధలతో నిరంతరం ఆయన్నే స్మరిస్తూ ఉంటే మనం అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన మనకు ఫలితం ఇస్తారు. నా పేరు చెంచురామయ్య. గూడూరు సాయిబాబా మందిరానికి వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను. అయితే ఇక్కడ ఈ సాయిబాబా మందిరం వెలిసి సుమారు 25 సంవత్సరాలు అవుతుంది. ఈ సాయిబాబా మందిరం వెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే గూడూరులో భక్తులు ఎక్కువ మంది ఉన్నారు, కానీ సరైన టెంపుల్ లేనందువల్ల ఇక్కడ టెంపుల్ ఏర్పరచాలి అని ఒక అభిప్రాయం కలిగి గూడూరులో సుమారు 40 సంవత్సరాలుగా సాయి సత్సంగం అని చెప్పి ఒక వేరే టెంపుల్లో, ధర్మరాజ స్వామి టెంపుల్లో పెట్టుకొని అక్కడ గురువారం సత్సంగం చేస్తున్నారు. అలాగే ఒక బ్యాచ్ చెన్నకేశ్వర స్వామి టెంపుల్లో సత్సంగం జరుపుతూ ఉన్నారు. అయితే ఈ సత్సంగం జరుపుతూ ఇక్కడ ఖచ్చితంగా ఒక సాయిబాబా మందిరం కట్టించాలి అని ఈ కార్యకర్తల్లో భక్తుల్లో ఒక ఇది ఏర్పడడంతో మన ఊరి ఆలయ కార్యక్రమంలో చిన్న విరామం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి.